నమస్తే, వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఈ వీడియోని చూడండి.
అందుకే అటెన్షన్ అన్న సైలెన్స్ అవుతారు పాట జనగణమన వీళ్ళే వాడతారు మీరు సైలెన్స్గా भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय दादा जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 हिंद बोलो स्वतंत्र भारत की जय ఇవాళ ఏం లేదా ప్రజాస్వామ్యం డే అర్థమైందా ప్రజాస్వామ్యమే మన హక్కు మేడం పనిచేసిన స్కూల్స్ మేము పనిచేసిన స్కూల్ ఫోన్ చేయండి విలేజ్ వాళ్ళకి స్టూడెంట్స్ కాదు మేము కష్టపడతాము మేము కష్టపడి పిల్లలతోనే మేము బతుకుతున్నాం కాబట్టి పిల్లల్ని న్యాయం చేస్తామంటున్నాము దయచేసి స్కూల్ని స్ట్రెంత్ పెంచండి ఇప్పుడు స్ట్రెంత్ లేకుంటే ఇంకో టీచర్ తీసేస్తాం మళ్ళీ మన అందరు అదృష్టంకి ఇంకో టీచర్ వచ్చిండు 60 మంది పైన ఉంటేనే ఇంకో టీచర్ ఉంటారు ఎక్కువ రోజులు లేకుంటే ఆ టీచర్ మొత్తం తిప్పేస్తా ఉంటారు ఎక్కడ టీచర్ రాకుండా అక్కడికి టీచర్ వచ్చిందని సంతోషించండి నెక్స్ట్ బడి బాటలు మేము తిరుగుతాము మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి మన బడిలో బాగానే చదువు చెప్పుకున్నారు ఇన్ ఫ్యూచర్ ఇంకా ఏం చేంజ్ అవుతాయో తెలియదు ప్రైవేట్ చదివిస్తున్నాను సంవత్సరానికి 50,000 60,000 కాదు కాదు 1,50,000 ఉంటేనే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది పిల్లలకి 60,000-70,000 పడితే ఇంకా మీకు నెలంతా ఖర్చు పోతే ప్రతి ఒక్కరు ఇన్కమ్ తక్కువ ఉంటుంది వీళ్ళకి డబ్బులు ఉన్నాయని వస్తుంది అప్పుడు కాకుండా మన ప్రభుత్వ బడిని కాపాడుకుంటేనే మీ డబ్బులు చదివిస్తారు కావచ్చు లేని పిల్లలకి లాస్ అయిపోతారు ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు మొక్కలోనే తెంచివేయాలి పదండి ఆగవే ఆగు ఎక్కడికి వెళుతున్నా ఇంకెక్కడికి స్త్రీ జన ఉద్ధరణ కోసం 3 పిల్లలు ఇద్దరు కలిసి పెట్టారు కబడ్డీ అక్కడికే అక్కడికేనా అవును బతికి బట్ట కట్టాలనే అదేం పాపం కాదు కదయ్యా పాపమా మహాపాపం స్త్రీ చదువు నేర్చుకోవడం తప్పు కాదు కదయ్యా తప్పునరా ఇంట్లో ఉండి వంట తోముకోవాల్సిన ఆడవాళ్లకు అక్షరాలు నేర్పిస్తావా ఎంత పాపం మీలాంటి వాళ్ళు అలసిన మాటలు కావు ఇవి నేర్పియండి మీరు రుజువులు చూపిస్తే నేను ఈ రోజు నుంచే బడిని మానేస్తాను వేదాలు ఘోషిస్తున్నాయి ఏమని స్త్రీకి చదువు అనవసరమని ఏ వేదంలో రాసి ఉంది రుజువులు సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం మాకు లేదు అయితే నేను కూడా రుజువులు చూపించలే కదా నేను కూడా ఈరోజు నుంచి బడికి వెళ్తాను దీని మాటలు వింటే మీ ఆడవాళ్ళు మీతో సంసారం చేస్తారా దీనిలాగే బలి తెగించి ఊరి మీద తిరగరు అయితే అంటే మా మాత కాదంటావా చీని జన్మ తగలడా ఆడ జన్మనేనా నువ్వు ఆడజాతినే నాశనం చేయాలని చూస్తున్నావు పాపిష్టిదానా
కోసం మనకి తెలుస్తుంది. ముఖ్యంగా పేరెంట్స్ తెలియజేస్తున్నది ఏంటంటే మేమేమైనా వేషం ఇస్తున్నామంటే అది కారణంతోనే ఇస్తున్నాం. మనందరికి రాముడు తెలుసు, కృష్ణుడు తెలుసు, శివుడు తెలుసు, తిరుపతి వెంకటేశ్వర స్వామి తెలుసు. వాళ్ళు ఉన్న కాలంలో కూడా మన భారతీయులు బాధపడ్డారు, ఇప్పుడు బాధపడుతూనే ఉన్నారు. ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నామంటే ఎంతో మంది ప్రాణ త్యాగం వల్ల స్వేచ్ఛగా ఉన్నాం. వాళ్ళని మనం ఎవరు తెలియదు, మనకు తెలియదు వాళ్ళు ఎవరో. అప్పుడు మాకు చదువుకున్నప్పుడు బుక్స్లలో ఉన్నాయి, మా టీచర్ చెప్పారు కాబట్టి మాకు గుర్తుంది. మన తాతల కాలంలో జెండా వందనం అంటే వాళ్ళు పొద్దున్నే లేచి స్నానం చేసి జెండా దగ్గరికి వెళ్ళింది ఉండలేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పుడు స్వాతంత్రములో మన భారతదేశంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో వాళ్ళు తెలుసు. వాళ్ళని మళ్ళీ పిల్లలకి గుర్తు చేయడానికి పిల్లలతో వేషాలు వేయించి వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాము. దయచేసి పేరెంట్స్ మీరు చెప్పినే వెయ్యండి, మేము డబ్బులతో కూడుకునే చెప్పము. డబ్బులు తక్కువ ఇంట్లో వాటితో చేస్తున్నాము, దాన్ని చాలా చులకనగా తీయకండి. రాముడు వేషం వేయడం గొప్ప కాదు, భగత్ సింగ్ వేషం వేయడం గొప్ప. ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా 30 ఏజ్ లోపే బ్రిటిష్ వాళ్ళ చేతిలో ప్రాణ త్యాగాలు చేశారు. వాళ్ళు చంపుకునేందుకు మేమే చేస్తాం. 28 సంవత్సరాలకే ఉరి కొయ్యలకు పోయారు. అలాంటి గొప్ప వాళ్ళ వేషాలు వేయడం అంటే మీ పిల్లల జన్మ ధన్యం అనుకోవాలి. దయచేసి వీటిని అర్థం చేసుకోండి. ఈరోజు వేసిన స్కిట్ సావిత్రిబాయి పూలే ఏంటంటే జ్యోతిబా పూలే తన భర్త అతను బడుగు బలహీన వర్గాల యొక్క కోసం పోరాడిండు. చిన్న వయసులో భార్య పెళ్ళైన సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పి ఆడవాళ్ళకి చదువు ముఖ్యమని చెప్పిన గొప్ప వ్యక్తి, సంఘ సంస్కర్త. ఆ సావిత్రిబాయి పూలేతో స్కూల్ పెట్టించాడు ఆడపిల్లలకి చదవని. అప్పుడు మనుశాస్త్రం చదివేవాళ్ళు మన వాళ్ళు. అందులో ఆడవాళ్ళు బయటికి వెళ్ళొద్దు, ఆడవాళ్ళు తలెత్తి తిరగొద్దు, ఆడవాళ్ళు వంటింటికే అంకితం అని ఉండేది. అలాంటి వాళ్ళు చదువు చెప్తున్నప్పుడు ఆమె ముఖ్యంగా లేడీస్ అండి, ఆమె ఒక చీర బ్యాగ్ లో పెట్టుకుని స్కూల్కి వెళ్ళేది. ఎందుకు? ఆమెను బురదతో కొట్టేవాళ్ళు, బురదతో కొట్టేవాళ్ళు, రాళ్ళతో ఇచ్చేవాళ్ళు. ఆమె స్కూల్కి వెళ్ళి ఆమె చీర మార్చుకొని పిల్లలు చదువు చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ బురద చల్లిన చీరనే పట్టుకొని వచ్చేవాళ్ళు. ఆ బురద కట్టుకున్న చీరనే కట్టుకుని వచ్చేవాళ్ళు. ఆమె చేయబట్టి ఇప్పుడు మన ఆడవాళ్ళందరూ చదువుకుంటున్నామంటే సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే వాళ్ళు చేసిన సేవనే. ఆమె జనవరి 3న పుట్టింది. ఇప్పుడు దాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అంటున్నాను. నేను చెప్తున్నాను, నాట్ ఓన్లీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం, ఆడపిల్లలు చదువుకుంటున్న ప్రతి ఆడపిల్లకి ఆమె జన్మదినాన్ని అంకితం చేయాలి మనం. ఇప్పుడు ఆడపిల్లలు చదువుతున్నారు, ప్రతి రంగంలో ఉంటున్నారంటే ఆమెను ఏ విధంగా బాధ పెట్టారో తెలియజేయడానికి స్కిట్ చేశాము. పిల్లలు కొంచెం ఫస్ట్ టైం కూడా మర్చిపోయారు. కాబట్టి కంపల్సరీ జాతీయ మన అమరవీరులను స్వాతంత్ర సమరయోధులను నేర్పండి. ఆగస్టు 15, జనవరి 26 భారతీయ దేశం ఉన్నది రోజు కూడా పెద్ద పండగ. ఈరోజు ఏంటి అనకండి, జెండా దగ్గరికి వెళ్ళాలి, జెండా వందనం చేయాలి. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు రాజులు పరిపాలించినాక ఈ రోజు ప్రజాస్వామ్యం వచ్చింది. అంబేద్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో అధ్యక్షుల ఆధ్వర్యంలో 10 మంది కొన్ని దేశాలు తిరిగి వాళ్ళ దేశంలో ఎలా ఉంది, ప్రజలు చేస్తున్నారని స్వాతంత్రం వచ్చినాక వాళ్ళు అన్ని తిరిగి మన దేశంలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన దేశంలో అంటే ఇప్పుడు మీరు తీసుకుంటున్న రేషన్ కార్డు కానీ, ఫ్రీ ఇల్లులు కానీ, కరెంట్ కానీ, ఫ్రీ చదువులు, హాస్పిటల్ లేని వాళ్ళకి ప్రతిదీ కూడా రాజ్యాంగంలో ఉన్నది. రాజ్యాంగం ఈ రోజు అమలులోకి వచ్చిన రోజు 76 సంవత్సరాలు అవుతుంది. అది ఒక సమయం మీద 4 నెలలు రాశారు. కాబట్టి తప్పకుండా ఆగస్టు 15, జనవరి 26 పెద్ద పండుగ చేసుకోండి. 200 సంవత్సరాల క్రితం కూడా ఇవే శ్రీరామనవమి ఉన్నాయి, శివరాత్రి ఉన్నాయి. కానీ బ్రిటిష్ వాళ్ళు మనం ఆ పండుగ కూడా చేసుకోలేదు. మనకి ఎంతో మంది ప్రాణ త్యాగాలు, ఎంతో మంది రక్తము ఒడిచినాక వాళ్ళ యొక్క ఆత్మ ఇప్పుడు మనము వాటిని గౌరవించకుండా వాళ్ళ ఆత్మ శాంతించదు. కాబట్టి ఈ 2 పండుగలు అయితే పిల్లలకి పెద్ద పండుగ నేర్పండి. మీరు కూడా విలువియండి, టీచర్స్ పిలవగానే రండి. ఎందుకంటే చదువు అంటే ఉద్యోగం కాదు, చదువు అంటే జ్ఞానం. ఆ జ్ఞానంలో ప్రతిదీ మన భారతదేశ చరిత్ర తెలియని రేపు పిల్లలకి ఏం చెప్తాము?
ఇప్పుడున్నదే తెలుస్తుంది. కానీ 1947 ముందున్న భారతదేశం ఏంటి, ఇప్పుడు మనం అనుభవిస్తున్న సుఖం ఏంటి, స్వేచ్ఛ ఏంటి, అప్పుడు మాట్లాడే హక్కు లేదు, ఏమి లేదు. అలాంటి ఇప్పుడు మీరు ప్రతిదీ ఇప్పుడు ఇల్లు కావాలని ప్రతి ఒక్కరు ప్రజా దర్బార్లు పెట్టుకుంటున్నారు. అది ఏ రాజకీయ నాయకులు ఇచ్చారు కాదు, ఎవరు ఇచ్చారు కాదు, మనకి రాజ్యాంగం ఇస్తుంది. కానీ రాజ్యాంగాన్ని గౌరవించండి, దేశాన్ని గౌరవించండి. అప్పుడే ఇంకా ముందు ముందు మళ్ళీ వేరే వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించకుండా మనం ఉంటాం. మనము దేశం కోసం ఐక్యత లేకుండా ఇలాగే పోతూ ఉంటే రేపు మళ్ళీ ఎవరో ఒకరు వస్తారో ఆక్రమిస్తే మళ్ళీ మనం బానిస బతుకలు అయిపోతాయి. కాబట్టి పిల్లలకి దేశం కోసం చెప్పండి, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిన విషయం చెప్పండి. మీకు తెలియకుండా యూట్యూబ్లో కొట్టండి. కనీసం మేము స్కూల్లో వాళ్ళ బర్త్డేకి చేస్తున్నాం జన్మదినము. వర్షాకాలం అంటే పిల్లలకి వేషధారణ, వర్షం పడితే సెట్ అవ్వదు. జనవరి 26 మేము చెప్తాం, కాస్త చెయ్యండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయంటారు, మీకు కూడా క్వశ్చన్ వస్తుంది ఊళ్ళో, ఇలా ఏం వేషం అని. ఇప్పుడు ఛత్రపతి శివాజీ హిందూ మత స్థాపన కోసం మహారాష్ట్ర రాష్ట్రం యొక్క స్థాపన కోసం పోరాడింది, దేశం అంతా పోరాడి హిందూ మతం. రాణి రుద్రమదేవి మన కాకతీయ రాజ్యాన్ని పరిపాలించింది. ఒక అమ్మాయి అయింది, 18 సంవత్సరాలకు అబ్బాయి లాగే జరిగింది. గాజు చేసుకోవడం లేదు, పూలు పెట్టుకోవడం లేదు, మేడం దండం కూడా వేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు గొప్ప గొప్ప చరిత్రలు తెలియజేయడానికి వేషాలు వేస్తున్నాము. తల్లిదండ్రులు అన్యత భావించకుండా పిల్లలు చెప్పినవి వేయాలి. ఇది మనకే మంచి ఫ్యూచర్కి. ఇలా తెలుసుకోకుండా ఉన్నామనుకోండి, మనము ఫ్యూచర్ మళ్ళీ మన దేశం ఎవరు చెప్పలేదు. దేశ పండుగ అంటే అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని జాతులకి 2 పండుగలు. అది ఆగస్టు 15, జనవరి 26. కాబట్టి ప్రతిసారి పిల్లలకి గ్రహించి మాకు మీ పేరెంట్స్ అందరూ సపోర్ట్ ఉంటే స్కూల్ని డెవలప్ చేయడానికి ఇప్పుడు 2 రోజులు 2 టీచర్స్ ఉన్నాం. ఈ రోజే గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఒక సార్ వచ్చారు. చెప్పండి, మా స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్ ధీటుగా పోతుంది. ఉపాధ్యాయురాలికి, నాతోటి విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను భారతదేశపు వెన్నెముకగా పిలువబడుతున్న రైతు వేషం వేసుకుంటున్నాను అని చెప్పడానికి గౌరవంగా ఉంది. అన్ని వృత్తులలో గొప్ప వృత్తి వ్యవసాయం. వారు లేని దేవుడికి ఆహారం ఉండదు. కావున మన అందరి ఆహారాన్ని పండించే రైతు వృత్తిని గౌరవిద్దాం. జై భారత్, జై కిసాన్. రైతు లేకుండా మనం అన్నం తింటామారా, తినలేము కదా, రైతే కదా పండించేది. పెద్దలందరికీ శుభోదయం. నా పేరు సాయిశ్రీ. నేను చదివేది 5వ తరగతి. నేను రాణి రుద్రమ్మ గురించి చెప్పబోతున్నాను. రాణి రుద్రమ్మదేవి తెలంగాణ చరిత్రలోని మొదటి పరిపాలకురాలు. ఆమె రుద్రమ్మ రాజపాలనలో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన ఆమె ఎప్పుడు పురుష వేషంలోనే ఉంటుంది. రాణి రుద్రమ్మదేవి గుర్రసారి కతిసామును రాజనీతిలో ఆరితేరినది. థ్యాంక్ యూ ఆల్. My name is Ananya. I am studying in 4th class. Speech. Kasturba Gandhi is the wife of Mahatma Gandhi. She was also an Indian political activist. She was born in the year 1869 and died in the year 1944. Thank you. వాళ్ళ భార్య పేరు మీదనే మహిళా విద్యా ఏర్పడింది. కస్తూర్బా గాంధీ వాళ్ళ My name is Latika. I am studying in 4th class. Today I am speak few lines about Rani Lakshmibai. Rani Lakshmibai was a great freedom fighter of India. She was born on 19 November 1828 in Varanasi. Today we are celebrating the 76th Republic Day. So happy Republic Day to all. Thank you. Thank you all. Everyone must
అందరు చెప్పట్లు కొట్టండి రా. ఆడాడలో గెలిచింది వాళ్ళ బలంతో బాగా ఫస్ట్ వచ్చేసారు వీళ్ళందరూ. స్కూల్ కు రెగ్యులర్ గా వస్తారని వన్ 139 డేస్ ప్రతి క్లాస్ లోకి వెళ్ళి తీసాము. నెక్స్ట్ తోకరా సాహిత్ ఇక్కడ అమ్మాయి ఎందుకు నిలబడ్డవాడు నువ్వు? అలా దించాలంటే అరే డబ్బులు కూడా పెట్టుకోవాలి రోయ్. అరే ఇక్కడ ఇంకొకటి చూడండి. థ్యాంక్ యూ చెప్పు. సాయి భార్గవ్ వీళ్ళెప్పుడు రాలే మేడం, వీళ్ళు కొత్త వీళ్ళెప్పుడు రాలేదు. చెప్పండి అందరికీ. అనన్య 4th క్లాస్ అన్నారండి. 139 డేస్ అంటే మనకి క్వార్టర్ ఇట్లా డేస్ ఉంటా ఉంటాయి. 139 డేస్ కి 133 డేస్ వచ్చింది. సాయిశ్రీ క్లాస్ కొట్టాలి. ఒక 2 డేస్ అబ్సెంట్ అయింది. తను మ్యాచ్ అబ్సెంట్ అవ్వదు. చదువులో ముందుంటది, డాన్స్ లో ముందుంటది, రెగ్యులర్ రావడంలో ముందుంటది. అందరూ బిగ్ క్లాప్స్ కొట్టండి. అలా 137 డేస్ టోటల్ 139 డేస్ కి 137 డేస్ వచ్చింది. చాలా మంది మీరు ఊర్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. 2-3 రోజులు అటే పెట్టేసుకుంటున్నారు. మేము రోజు అక్కడికి రావాలంటే స్కూల్ పెట్టి రావాలంటే మాకు కష్టం అవుతుంది కదా. కనుక మీరే పంపించండి ఖచ్చితంగా బడికి రోజు వస్తేనే చదువు వస్తూ ఉంటుంది. వెరీ గుడ్. అందుకోసమని అల్లా చేయడు ఎవరు సిన్సియర్ అన్నట్టు. సిన్సియర్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్. నెక్స్ట్ సంజయ్. వాడు అలాంటి వాళ్ళకి దేవుడు చాలా గిఫ్ట్ ఇస్తాడు, చాలా నాలెడ్జ్ ఇస్తాడు. చెప్పిన వెంటనే తొందరగా క్యాచ్ చేసుకుంటాడు. ఇప్పుడు డాన్స్ కూడా వాడు చూసేసింది అంతే. వీళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం జరిగింది. కోపం కొంచెం తగ్గించుకోవాలి కార్తీక్. వాళ్ళ అమ్మ రాలేదు కావచ్చు, వాళ్ళ అమ్మ వస్తే చెప్దాం అనుకున్నాము. బాగా కోపం వీడికి. ఈ కోపం గురించి వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడతాం. ఏం చేస్తారు అనుకున్నారు? ఒక్క ఇంట్లో ఒక బిడ్డ ఒక కొడుకు ఆదివారం ఇంటుంటేనే మీరు సినిమా చూస్తారు. సినిమా చూస్తాను. గొంతు పోతుంది, దుమ్ములు అద్దండి. పాముల స్వామి కొండ మనిషి గారు వెనకాల ఇచ్చారు కానీ కష్టపడలేదని అడగగానే మన ఊర్లో మన బడి మన పిల్లలని స్టేజీ కార్పెట్స్ అన్ని కూడా ఫ్రీగా ఇచ్చాడు. ఆయనకి మా స్కూల్ తరఫున, మా టీచర్స్ తరఫున, మా పిల్లల తరఫున, పిల్లల తల్లిదండ్రుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే పాముల స్వామి అడగగానే వెనకాల ఉన్న సెట్టింగ్ కోసము ఫ్రేమ్ ఇచ్చారు. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాము. మేము చేసే దాంట్లో మీరు కొంత సహాయం చేస్తే మేము కొంత పెట్టుకొని పిల్లలకి ఆనందం కలిగించడానికి మేము ఏం చేయడానికైనా
ముందున్నాము. మేము చేసే ప్రోగ్రామ్ కూడా మీరు కూడా ముందుండాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈసారి బడి బాటలో పేరెంట్స్ మాతో రావాలని కోరుకుంటున్నాము. అప్పుడు ఎండాకాలము ఏ పనులు ఉండవు, చేనుకు వెళ్ళరు. మాతో మీరు కూడా వచ్చి మన బడి కోసం ప్రచారం చేయాలని కోరుకుంటున్నాము. ఈ విన్నపాన్ని మన్నించి మన స్కూల్ స్ట్రెంత్ పెంచుతారని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి మా పిల్లలను దీవించి వాళ్ళను ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులకు, మన ఊరి ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇలాగే పిలవగానే తప్పకుండా రండి. ఇప్పుడే సార్ చెప్తున్నా కదా, ఇకపై మనం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటారు కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇప్పుడు మా పిల్లలు చదువుతున్నారు. అక్కడ బట్టి సిస్టాలు ఉంటాయి, ఏముంటాయి పక్కన పెట్టండి. ఇక్కడ జీవితం అంటే ఏంటో నేర్చుకుంటారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. దేన్నైనా తట్టుకునే శక్తి ఉంటుంది వీళ్ళకి. అక్కడ మీరు చాలా చోట్ల చూస్తుంటారు, శ్రీ చైతన్య ఎట్లా అంటారు, మార్కులు రాకుండా సూసైడ్ చేసుకుంటారు. పిల్లలకు ఆత్మస్థైర్యం ఉండదు. గవర్నమెంట్ ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కానీ, పిఎం కానీ, ఎవరు కానీ, కలెక్టర్ కానీ ఇదే ప్రభుత్వ బడిలో చదివి పైకి వచ్చిన వాళ్ళే. ఇక్కడ జ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంతో అనుభవజ్ఞులైన టీచర్లు ఉంటారు. దయచేసి మా మీద నమ్మకం ఉంచండి. మీ పిల్లలు మాకు అప్పచెప్పినందుకు మేము వాళ్ళని తీర్చిదిద్దడానికి వెనుకడుగేయము. స్ట్రెంత్ని పెంచాలని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానంటే అర్థం చేసుకోండి. వచ్చిన టీచర్ని మళ్ళీ మనం పోగొట్టుకోవద్దు. నిజంగా నేను ఇవ్వలేదా ఈ ప్రోగ్రాం కంటే సార్ వచ్చినట్టు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే టీచర్ లేరు కదా, ఒక పోస్ట్ అనవసరం పోయిందని నేను చాలా బాధపడినా. మీరు నమ్ముతారో నమ్మరో, ఇలాగే ఉంటే 2 years అయితే నేను ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు, వెళ్ళిపోదాం అనుకున్నా. తాండూరులో 180 మంది స్ట్రెంత్ ఉంటారు. 5 టీచర్లు ఒక హెచ్ఎం. నేను హెచ్ఎం ఎక్కడికైనా హెచ్ఎం వాడికి వెళ్ళిపోదాం అనుకున్నా నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ పెడితే. ఇప్పుడు సార్ వచ్చారు కాబట్టి నేను ఇదే బెల్లంపల్లి మండలు, మా మండల్లో, నా నేటివ్ మండల్లో ఉన్న స్కూల్ని డెవలప్ చేసి హై స్కూల్ హెచ్ఎం అయ్యాక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మీ అందరి సహాయ సహకారాలతో. దయచేసి మా స్కూల్కి సహాయ సహకారం అందించండి. మనము మన బడి వల్ల పెండింగ్లో పనులు ఉన్నాయి, మేము అదే తిరగలేము. కాస్త పెద్ద మనుషులు, కాస్త ఎమ్మెల్యే గారి ఆగిపోయిన స్కూల్ కట్టించి ఇది ఒకటి తీసేస్తున్నాం అనుకోండి, పిల్లలు ఆడుకోవడానికి కిచెన్ గార్డెన్ అవన్నీ నేను చూసుకుంటాను. వీటికి ఒక్కోసారి వచ్చినప్పుడు వినతి పత్రం ఇవ్వండి. దీనికి అమౌంట్ ఉన్నాయి, దీన్ని కట్టేయడానికి వినతి పత్రం ఎమ్మెల్యే గారికి కాస్త సమర్పించండి. ఎందుకంటే మేము తిరుగుతూ బాగోదు, మా నుంచి చెప్తున్నాం. ఎందుకంటే స్కూల్ కొన్ని 50 సంవత్సరాల క్రితం ఉన్న స్కూల్ ఇది కాబట్టి అదొక్కటి మాకు చేసి ఇచ్చారనుకోండి, మేము ఇక చాలా ఉన్న కరెంట్ పెట్టించుకున్నాం. ప్రతి పనులు మాతో అంటే మా వల్ల కాదు. రాజకీయ నాయకుల చుట్టూ మేము తిరగలేము కాబట్టి వచ్చిన పెద్ద మనుషులు వచ్చారు కాబట్టి కాస్త చెప్తున్నాము. బెల్లంపల్లినే ఉంటారు మన శాసనసభ్యులు, వెళ్ళి కాస్త స్కూల్ కోసం ఒక్కసారి గుర్తు చేయండి. ఒక స్కూల్కి ఒక బోరు, ఈ స్కూల్ బిల్డింగ్ కట్టిస్తే మాకు ఏ అవసరాలు లేవు. ఇది ఒకటంటే నేను పెట్టాను, ఇది గవర్నమెంట్ చేతిలో ఉంది, ఇది మన చేతిలో ఉంది. దాదాపు 13-14 years బిఫోర్ పెండింగ్లో ఉన్న స్కూలు, మీరందరూ చదువుకున్న స్కూలు, మన బడి మన ఊరు అంతే. మీరందరూ చేయగలిగితే మేము అందులో భాగం చేసి స్కూల్ని డెవలప్ చేయడానికి నేను ముందుంటాను. మీరు చూసుంటారు ఈవినింగ్ 6-7 వరకు నేను డెకరేషన్ చేసుకొని వెళ్తున్నా, దగ్గర కదా. ఎందుకంటే మీ పిల్లలే మాకు జీవితం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మరి వీడియోతో మళ్ళీ కద్దాం. బాయ్ ఫ్రెండ్స్.